మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి జడ్పీసీఓ గారు, అధికారులు, అనధికారులు, సామాజిక ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి మా అన్నలు, రాజకీయ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ముందున్నటువంటి నా చిన్నారి చెల్లెళ్ళు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్న సవినయం. మిత్రులారా, ఈ దేశం లోపల అన్యాయం, దోపిడీ, కులవివక్షత, పేదరికం, దారిద్ర్యం, ఆకలి, అంధకారం ఇవన్నీ కూడా ఎదుర్కొన్నటువంటి జాతులు ఏమైనా ఉన్నాయంటే పశుపక్షులు ఆదులకు కానీ, చీమలకు కానీ, పాములకు కానీ విలువ ఉన్నటువంటి ఈ దేశం లోపల వివక్షతను ఎదిరించి ఈ దేశానికి మరి రాజ్యాంగం రచించినటువంటి గొప్ప అవకాశం ఈ దేశం లోపల దళితులకు మాత్రమే వచ్చిందని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం. అందుకోసం విద్య పట్ల మీరు ఎంత శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఒక జిల్లా కలెక్టర్ గారు ఒక దళితుడు అయితే అందరూ లేచి నిలబడతారు. ఒక జిల్లా కలెక్టర్ మరి మీకు సందర్భం వచ్చినప్పుడు సాయం చేయగలుగుతాడు. పేదలకు కానీ, ఆకలితో ఉన్న వాళ్ళకు కానీ, అన్యాయం గురైనటువంటి వాళ్ళకు మరి సాయం చేయగలిగేటువంటి హోదాలో మరి చదువుతూనే వారు ఇక్కడ పైకి వచ్చినారు. అంటే అర్థం చేసుకోవాల్సింది, ఎవరు ఏ కులంలో పుడతారో తెలియదు. మన పుట్టుక మన చేతుల్లో లేదు, మన చావు మన చేతుల్లో లేదు. కానీ సమాజం కోసం ఎంత ఘనంగా పనిచేసినామన్నది కూడా ఈ దేశ ప్రజలు గుర్తుంచుకుంటారు. మీకు తెలియదు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, అదేవిధంగా జగజీవన్ రావు గారు కానీ ఏ రకంగా ఏ కుటుంబం నుంచి వచ్చి ఇవాళ వారు ఆ కులాల కోసమే పనిచేయలే, వాళ్ళ ప్రాంతం కోసమే పనిచేయలే, వాళ్ళ మతం కోసమే పనిచేయలే. ఈ రోజు 140 కోట్ల మంది ప్రజలకు భగవద్గీత, అదేవిధంగా ఖురాన్, అదేవిధంగా బైబిల్ అని చెప్పబడుతున్నటువంటి ఏదైతే భారత రాజ్యాంగం మనకు స్ఫూర్తినిచ్చిందంటే అది వారి చేతుల్లో ఉండడం వలన ఈ అవకాశం వచ్చిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అంతేకాదు, వివక్షత వచ్చిందని, కష్టం వచ్చిందని, లేకపోతే మాకు అన్యాయం జరిగిందని మనం అక్కడ కూర్చుంటే మనకు సాయం చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎవరు గాంధీలు లేరు. గాంధీ పోయిండు, నెహ్రూ పోయిండు, వల్లభాయ్ పటేల్ పోయిండు, అనేక మంది సామాజిక నాయకులు అందరూ కూడా పోయిండు. ఇప్పుడు స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తున్న ఈ కాలంలో బిస్కెట్లు వేసి కోడికి ఎంటికలు మొత్తం బిక్కేసిన వల్ల చివరికి ఏ రకంగా అయితే మనం ముందు గింజలు వేస్తే మళ్ళీ కోడి తింటదో ఆ రకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ పరిస్థితి ఈ దేశంలో నిలబడి ఉన్నది. మరి దాన్ని మార్చుకుంటూ పోవాలంటే తప్పకుండా మనందరం కూడా చైతన్యవంతం కావాలి. అది ఏ రకంగా రాజకీయ అవకాశాల కోసం మనం ముందు పడవలసినటువంటి అవసరం ఉంది. మరి అవకాశాలు ఎవరిస్తారు, ఎక్కడుంటాయి? మనం ఇళ్ళలో కూర్చుంటే మనకు ఎవరు ఇయ్యరు. గోడ మీద నినాదాలు సామాజిక న్యాయం వర్తిల్లాలి, 365 రోజులు బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యత వర్తిల్లాలి. ఓటేసీ నాడు మాత్రం కోటర్కు లేకపోతే బీరుకు బిర్యానికి అమ్ముడు పోతే ఈ దేశంలో 200 సంవత్సరాలని సరే కానీ దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలో వెనకబడి ఉంటారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఇంతకుముందు చెప్పారు పెంటయ్య హాస్టల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి చాలా మంది గొప్పగా ఎదిగిన మేము కూడా పెంటయ్య హాస్టల్ నుండి చదువుకున్నటువంటి ఒక బలహీన వర్గాలను బిడ్డను. అదే సామాజిక న్యాయం కొరకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకొని ఈనాడు దళిత బహుజన ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాకు కేవలం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ హక్కుల ద్వారానే ఈ జిల్లాకు పార్టీ అధ్యక్షులైన తప్ప నాకు ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఎవరి ఈ భిక్షతోటి రాలేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అటువంటి నాయకత్వం వహిస్తున్న ఈ జిల్లా లోపల మీరందరూ చైతన్యవంతమైతే తప్ప మీకు రాజ్యాంగ అవకాశాలు కానీ లేకపోతే మరో అవకాశాలు కానీ రావు. మనం ఎప్పుడు కూడా మాటలు మాట్లాడతాం, చివరికి వచ్చేసరికి 500 ఇయ్యలేదు, 1000 రూపాయలు ఇయ్యలేదు, సారా ఇయ్యలేదు, చీర ఇయ్యలేదు. ఇన్నాళ్ళు మనం ఇవన్నీ కూడా వీటి కోసం అమ్ముడు పోతేనే మనం అందరం కూడా మందికి సప్పట్లు కొట్టి వంటలు చూసినావు, మంది గౌరుకిచ్చి మందికి కూలి పోయినట్టు ఈనాడు ఈ దేశంలో కూడా జరుగుతూ ఉంది. వీటన్నింటినీ మార్చడం కోసం అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఒక విద్య అనేటువంటి దాంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కానీ, దళిత వర్గాలు కానీ, బలహీన వర్గాలకు అవకాశం కల్పించాలని ప్రీత ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పేరుతోటి ఈ రాష్ట్రం లోపల, ఈ దేశం లోపల దళితులకు, బడుగులకు విద్యను అందించాలని ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, కులం ఏదైనా కావచ్చు, వర్గం ఏదైనా కావచ్చు, నువ్వు ఏ కులంలో పుట్టవచ్చు, కానీ ప్రజల కోసం పనిచేసిన వాడే మన నాయకుడు, మన కోసం పనిచేసే వాళ్ళు. కొందరు అగ్రకులంలో పుడతారు, కొందరు నిమ్న కులంలో పుడతారు. ఈ నిమ్న కులంలో పుట్టినోడు మరి అగ్రకులానికి బానిసగా మారుతాడు. మరి అగ్రకులంలో ఉన్నవాడు పేదల కోసం పనిచేసి తమ జీవితాలని ఈ పేద ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా అర్థం చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో
మీ యొక్క హక్కుని కాపాడడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చిన్న చిన్న లోపాలు ఉంటాయి, దాంట్లో అనుమానం ఏం లేదు. వాటినన్నిటిని కూడా మరి ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనకు వస్తే తప్ప అయ్యో నాకు రాలేదు, నేను వెనుకబడ్డా, నేను బీసీని, నేను ఎస్సీని, నేను ఎస్టీని అనుకుంటే ఎవరు ఇయ్యరు సోదరులారా. అందుకోసమే మీరంతా కూడా నా చెల్లెళ్ళు, మీరు గుర్తుపెట్టుకోండి, భవిష్యత్ అంతా మీరే. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో కల్మషం ఏర్పడింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు మంచిగా చదువుకొని తప్పకుండా ఈ దేశ నిర్మాణంలో కూడా మీ యొక్క పాత్ర ఉండాలని కూడా మనవి చేస్తా ఉన్నా. వచ్చేటువంటి రోజుల్లో మహిళలకు ఏదైతే 33% రాజ్యాంగం ప్రకారం రాబోతా ఉందో అది మీరేనని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రాష్ట్రంలో కూడా, సమైక్య రాష్ట్రంలో కూడా దళిత చట్టాన్ని తీసుకొచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇటువంటి వాటిని కూడా సరే ఇంత మునుపు పెద్దలు చెప్తా ఉన్నారు, అది సరైనటువంటి పద్ధతిలో కూడా అమలు అయితే లేదంటే మన చైతన్యం యొక్క లోపం. మనం ఎందుకు చెప్తా ఉన్నా, అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక మంది పోరాటాలు చేసినా కానీ చివరికి సాధించేటువంటి ఫలితాలు మన చేతికి వచ్చేది చాలా తక్కువ. మీకు తెలియని కాదు, దళిత వర్గీకరణ ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని రోజులుగా ఉన్నప్పటికీ కూడా చివరికి ఈ రాష్ట్రంలో అది అమలవుతుందంటే ప్రభుత్వం యొక్క సంకల్పం, మీ అందరి యొక్క పోరాటం అని కూడా ఈ సందర్భంగా అమలు చేస్తాం. ఇటువంటి వాటిని అన్నింటిని కూడా పునికి పుచ్చుకొని ప్రభుత్వంలో మనకు రావాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కూడా మీరందరూ కొట్లాడితే తప్ప ఎవరు నేను చెప్తా ఉన్నా, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండవచ్చు, రేపు ఇలా అధికారం ఉంటాం, రేపు పోవచ్చు. కానీ మనం గొంతెత్తకపోతే, మనం ఎవరిని ప్రశ్నించకుంటే, మనం ఎవరిని కూడా అడగకపోతే, కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళ దగ్గర పోయి అయ్యా మా డిమాండ్ ఉంది 4 కాగితాలు ఇచ్చి 4 మందికి చెప్పుకొని పోయిన తర్వాత మన కాలనీలలోకి వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని చెప్తే ఎవరు చెయ్యరు. కాబట్టి అటువంటి చైతన్యాన్ని నింపుకోవడం కోసం మనందరం కూడా చదువుకోవాలి. ఈ చదువు ద్వారా ఈ సమాజాన్ని మార్చవచ్చు. మీకు తెలియంది కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం మొత్తం కూడా అంధకారమే కనబడది. కానీ ఈ దేశానికి 140 కోట్ల మంది ప్రజలకు వెలుగులు నింపిందంటే అది వారి యొక్క త్యాగాల వల్ల కూడా ఈ సందర్భంగా మనకిస్తా ఉన్నా. మీకు తెలియని కాదు, ఒక రక్షణ మంత్రిగా ఈ దేశం బాధపడుతున్నప్పుడు, ఈ దేశం మరి పాకిస్తాన్తో ఇబ్బంది పడుతున్నప్పుడు మరి బంగ్లాదేశ్ రాష్ట్రాన్ని, మరి దేశాన్ని సృష్టించగలిగిందంటే అది వారి యొక్క అవకాశం ఇచ్చినప్పుడు ఎలా నిరూపించుకుంటామో అర్థమవుతుంది. అంతేకాదు ఆకలితో, పేదరికంతో, దారిద్ర్యంతో ఉన్నటువంటి ఈ జాతులందరూ కూడా మరి హరిత విప్లవం ఏదైతే ఇంతగా పెద్దలు చెప్పినారో దాన్ని ఎవరు సృష్టించారు? బాబు జగజీవన్ రావు గారు. ఇది మనం ఆలోచన చేయాలి. ఈ రోజు ఈ దేశంలో అమలు చేయబడుతున్నటువంటి లేబర్ యాక్ట్స్ అంటే కార్మిక చట్టాలు, అది బాబు జగజీవన్ రావు గారు. అవకాశం రాక తప్ప, అవకాశం ఇస్తే తప్పకుండా ఇతర వర్గాలతో సమానంగా మరి చేయగలిగినటువంటి సత్తా అది దళిత బహుజనులకు ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా సోదరులారా మార్పు వస్తుంది.